రావు గారు, ఇదొక సైంటిఫికల్ వండర్ అనేసి మీరు అంటున్నారు. కానీ ఇదొక బ్లడ్ మూన్, దీనివల్ల అరిష్టాలు జరుగుతాయి, లేకపోతే ఏదో ఉత్పాతాలు సంభవిస్తాయి అంటున్నారు. ఏంటి భూకంపాలు లాంటివి కానీ, లేకపోతే సునామీలు లాంటివి కానీ ఇప్పుడు చూస్తున్నాం కూడా ప్రపంచవ్యాప్తంగా. అలాంటివి ఏమైనా సంభవిస్తాయా? అసలు వెదర్ పరంగా ఎలాంటి చేంజెస్ ఉండే అవకాశం ఉంటుంది ఈ గ్రహణాల వల్ల? ఇది నేను వండర్ అని అనలేదండి. ఇది ఒక దృశ్యం అంతే. మనం అనుకున్నది అనుకున్నట్టుగా అనుకున్న సమయంలో ఏర్పడేది కాబట్టి అది ఎప్పుడు వండర్ అవ్వదు అనమాట. ఇది ఖగోళ గణిత ప్రకారం ఏర్పడే ఒక దృశ్యం కాబట్టి దీని ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చాలా వరకు సంభాషణ జరిగింది. అది ఒక రకమైన సంభాషణ. ఈ శాస్త్రపరంగా గనక మీరు చూసినట్లయితే ఈ రెడ్ మూన్ అయినంత మాత్రాన ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో 8.4 బిలియన్ జనాభా ఉన్నారు. ఒకే రాశిలో పుట్టిన వాళ్ళు దాదాపు 10% పైన ఉంటారు. అదేవిధంగా ఇందాక అనుకున్నాం దాదాపు 50% పైబడిన జనాభా ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడటానికి వీలవుతుంది. ఇది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన పూర్వీకుల సిద్ధాంతాలు ఉన్నాయి. ఈజిప్ట్ వాళ్ళకు ఒక రకంగా ఉన్నాయి, యూరోపియన్స్కి ఒక రకంగా ఉన్నాయి, అదేవిధంగా మరి గల్ఫ్ రీజియన్లో ఒక రకంగా ఉంది, భారతదేశంలో ఒక రకంగా ఉంది, చైనాలో ఒక రకంగా ఉంది. ఇవన్నీ ఏంటంటే మనుషుల మనుగడకు సమాజంను రక్షించుకోవటానికి ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే అటువంటి జాగ్రత్తలు ఎటువంటివి అని చెప్పటానికి చేసిన ప్రయత్నాలు. ఆ ప్రయత్నాలు కొన్ని నిజాలు కొన్ని మూఢనమ్మకాలు రెండు ఉన్నాయి. అందులో నిజాలు శాస్త్రీయంగా మనం ఆలోచించుకుంటే ఆ రోజుల్లో ఏంటంటే మీరు 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు క్రిందట గనక చూసినట్టయితే మీకు ఏంటంటే అక్షరాస్యత అనేది దాదాపు 99% లేదా 99.5% నిరక్షరాస్యుల్ని ముందు కూర్చోబెట్టి ఇలాంటి ఖగోళ దృశ్యాలు ఏర్పడినప్పుడు మీరు ఇలా శాస్త్రీయంగా ఇలా ఏర్పడుతుంది అన్నప్పుడు అని చెప్పాలంటే కష్టం. అది